యాక్సిడెంట్ జరిగిందో యాక్సిడెంట్ మీద చాలా మందికి చాలా అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఒక నిజ నిర్ధారణ ప్రాంతంలో దాదాపుగా 3 గంటల పాటు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యాపారస్తులు షాప్స్ యజమానులందరినీ కూడా మాతో మాట్లాడి కొంత సమాచారాన్ని కూడా సేకరించడం జరిగింది. ఆ సమాచారాన్ని అంతా క్రోడీకరించి విశ్లేషించిన పిదప మాకున్న అనుమానాలు ఏదైతే ఉందనో అవి ఇంకా బలపడలే కానీ అవి మార్చుకోలేదు. ఇమీడియట్గా ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు 1 గంటకు వరకుగా నిజ నిర్ధారణ కమిటీ రిపోర్ట్ కూడా దాదాపుగా అంత విశ్లేషణ చేసి కంప్లీట్ చేయడం జరిగింది. 2:30కి సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లోపల అదే అంశం పైన ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా పెట్టడం జరిగింది. కమిటీ రిపోర్ట్ను ఆధారంగా చేసుకొని మేము ఈరోజు చుక్కరామయ్య గారిని, ఎమ్మెల్సీ దిలీప్ కుమార్ గారిని, పూల రవీంద్ర గారిని కూడా రిక్వెస్ట్ చేసినాం. మాకు ఎట్లయినా చేసి ముఖ్యమంత్రితో అపాయింట్మెంట్ ఒకటి ఫిక్స్ చేయండి, మేము భూమన్న ఆకస్మిక మృతి పైన యాక్సిడెంట్ పైన మాకు చాలా అనుమానాలు ఉన్నాయి. మేము హైకోర్టు సిట్టింగ్ జడ్జి ద్వారా న్యాయం డిమాండ్ చేస్తున్నాం కాబట్టి మాకు ఎలాగైనా సరే ముఖ్యమంత్రి తోటి అపాయింట్మెంట్ కావాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. ఈ ముగ్గురు కూడా ప్రయత్నం చేసి సోమవారం 1 గంటకు అపాయింట్మెంట్ కూడా మనకు ఇప్పించడం కూడా జరిగింది. ఇవి ఈరోజు జరిగిన డెవలప్మెంట్స్. ఈ డెవలప్మెంట్స్ దృష్టిలో పెట్టుకొని మన డిమాండ్ ఏ విధంగా ఉండాలి, సోమవారం నాడు ముఖ్యమంత్రితో కలిసినప్పుడు మనం సమర్పించే విజ్ఞాపన పత్రంలో ఉండాల్సిన డిమాండ్ ఏంటో దాని మీద స్పష్టత కూడా ఈరోజు చర్చలో భాగస్వామ్యం అయినటువంటి అందరూ కూడా ఇస్తారని నేను ఆశిస్తున్నా. దానికన్నా ముందు భూమన్న యాక్చువల్గా చాలా మంది భూమన్న అంటారు కానీ నేను కానీ కిషోర్ కానీ చాలా మంది మిత్రులు ప్రభాకర్ కానీ హర్నర్ కానీ అందరం భూమయ్య సారని చూసేది. మేము యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నా మేము ఆయన ఎప్పుడు కూడా ఆయనే మా అధ్యాపకులు ఉన్నట్లుగానే మేము ఆయనను సంకరిస్తుండేవాళ్ళం. భూమయ్య సారని అనేది కానీ భూమన్నను భూమయ్యను ఎప్పుడు కూడా మేము పోల్చేవాళ్ళం కాదు. భూమన్నతో మాకున్నటువంటి సంబంధం కానీ భూమయ్య సార్తో సంబంధం కానీ అది ఈ రోజు కాదు, 89 నుంచి భూమన్న నాకు తెలిసినటువంటి పరిచయం ఏర్పడడం కూడా కేవలం తెలంగాణ వాళ్ళ ద్వారానే. మాకు ఒకే ఒక అంశం తెలంగాణ వాళ్ళ పైన పరిచయమైన వ్యక్తుల లోపల భూమన్న ఒకటి. 97 డిసెంబర్ 30 వచ్చినప్పుడు వరంగల్ డిక్లరేషన్ జరిగినప్పుడు దానికన్నా ముందే జూన్ లోపల 97 లోపల భూమన్నతో సుదీర్ఘంగా కూడా మేము సంభాషించడం, చర్చల్లో పాల్గొనడం. అసలు తెలంగాణ ఎందుకు, ఎలాంటి తెలంగాణ కావాలి మనకు అంటే కొత్త ప్రయోగంగా ఆ రోజు లోపల ఒక ప్రజాస్వామ్య ప్రత్యేక తెలంగాణ అనే వాదం ఏర్పడడం అది మొదటిసారి అప్రపైకి వచ్చింది కేవలం భూమన్న లాంటి వ్యక్తుల ద్వారా వచ్చింది. ఆ ప్రజాస్వామ్య ప్రత్యేక తెలంగాణ వాదంతో అదే 97 ప్రాంతం లోపల రాణా ప్రతాప్ లోపల జనసభను స్థాపించడం, దాని ద్వారా యాక్టివిటీస్ కొనసాగించడం. ఆ జనసభలో పనిచేసినటువంటి ఎంతో మంది వ్యక్తులు పెళ్లిళ్లతో పాటు చాలా మంది కూడా ఇలాంటి అనుమానాస్పదమైనటువంటి హత్యలు అవన్నీ మీకు తెలిసినటువంటి విషయం. అసలు తెలంగాణ అంటే భౌగోళిక తెలంగాణ కాదు, పూర్తిగా ఒక ప్రజాస్వామ్య వాతావరణం ఉన్నటువంటి తెలంగాణ ఏర్పరచుకోవాలి. మనం పౌర హక్కులకు ఎలాంటి విఘాతం కూడా జరగకూడదు. దాంతో పాటు ఈ ప్రాంతంలో ఉన్న వనరుల పైన కానివ్వండి, నిధుల పైన కానివ్వండి, నీళ్ల పైన కానివ్వండి, కొరవుల పైన కానివ్వండి మన ఆధిపత్యం, మన అధికారం ఉండాలి అని చెప్పి ఒక వాదంతో
అప్పటికి ఈ ప్రజాస్వామ్య ప్రత్యేక తెలంగాణ వాళ్ళు తెలంగాణకి వచ్చారు. మొదలు అనుకున్నంత క్లారిటీ అనేది వరంగల్ డిక్లరేషన్ లేకున్నా జనసభ ఆవిర్భావం తప్ప క్లారిటీ కూడా ఇంప్రూవ్ అయిపోయింది. మనకు తెలుసు జనసభ కూడా ఎంతో నిర్బంధకాలను ఎదుర్కొని పూర్తిగా అది ఒకనొక దశ లోపల స్టేట్ తోటి ఇలాంటి విషయంలో కూడా మనం స్టేట్ తోటి మనం తట్టుకోలేకపోయినట్టు పరిస్థితి కూడా ఏర్పడలేదు. రేపు మళ్ళీ తెలంగాణ టీడీఎఫ్ సెంటర్ ఏర్పాటు చేయడం 2012లో దానికి మళ్ళీ ఓమే గారి అధ్యక్షుడుగా ఉండడం. ఈ బ్యాక్గ్రౌండ్ విషయాలన్నిటితో పాటుగా భూములకు ఉపాధ్యాయ ఉద్యమాలకు ఉన్నటువంటి సంబంధాన్ని కూడా స్పష్టంగా చెప్పేందుకు మనకు సజీవంగా ఉన్న వ్యక్తులు మన నచ్చన కాదు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఒకప్పుడు టీఆర్పీలో పనిచేసిన వ్యక్తులు. ఆ పిదప ఏపీటీఎఫ్ను స్థాపించి ఉపాధ్యాయ ఐక్య ఉద్యమాలకు పూర్తిగా తమ జీవితకాలం పాటు పదవి విరమణ చేసేంత వరకు కృషి చేసిన వ్యక్తుల లోపల భూమన్న గారు, నరసింహారెడ్డి గారు గుర్తులు. ఏపీటీఎఫ్ వైస్ ప్రెసిడెంట్ ఉన్నట్టు కాలం లోపలనే నేను అనుకుంటా 98లో బహుశా భూమయ్య గారు ఏపీటీఎఫ్ నుండి బయటకు వచ్చి డిటిఎఫ్ ను స్థాపించడం కూడా 98-99 ప్రాంతంలోనే అంటే అఫీషియల్ గా లాంచింగ్ అనేది 99లో జరిగినా దానికి పునాదిరాలు వేయడం మాత్రం 92లో జరిగింది. అది మాత్రం నాకు స్పష్టంగా తెలుసు. ఎందుకంటే 98లో దానికి పునాదిరాలు పడ్డాయి, కానీ అఫీషియల్ గా లాంచ్ చేయడం మాత్రం 99లో జరిగింది. ఆ విధంగా అటు ఉపాధ్యాయ ఉద్యోగం లోపల కూడా తెలంగాణ లాగానే డిటిఎఫ్ పేరు మీద ప్రతి జిల్లా లోపల వ్యాప్తిలోకి తీసుకొచ్చిన ఘనత కూడా ఈ భూమంత్రి ఉన్నారు. అటు ఏపీటీఎఫ్ లో కూడా నరసింహారెడ్డి గారు 610 లాంటి జీవుల మీద ఎక్స్పెక్టర్ జిల్లాల వారి కూడా మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని భూమన్న తెలంగాణ వాదము ఉపాధ్యాయ ఐక్య ఉద్యమాలకు ఏ విధంగా రూపశిల్పిగా మారిండో దాని గురించి వక్తలు ఈరోజు మనకు వివరిస్తారు. వారి వివరణ కన్నా ముందు భూమన్న స్మృతి లోపల మనం 2 నిమిషాలు మౌనాన్ని పాటిస్తాము. ఆ పిదప చర్చా కార్యక్రమాలు ప్రారంభమవుతుంది.